బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కొంపముంచింది. మహాగఠబంధన్ పేరుతో 7 పార్టీలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఎన్డీఏను ఇంటికి పంపిస్తామని పెద్దన్న పాత్ర పోషించారు రాహుల్ గాంధీ. కానీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేక ఇప్పుడు ఆయనే ఇంటిదారి మర్చిపోయారు. అవును, బీహార్లో మహాగఠబంధన్ ఓటమికి కాంగ్రెసే కారణమైంది. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ 75 సీట్లు గెలుచుకుంటే ఈసారి 30 కూడా దాటిన పరిస్థితి నెలకొంది. గతంలో 19 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఎన్నికల ప్రచారంలో టికెట్ కేటాయింపు దగ్గర నుంచి కాంగ్రెస్ అడుగులు తడబడ్డాయి. ఆర్జేడీ రాహుల్ గాంధీని కాదని 143 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసింది. టికెట్ల కేటాయింపును చివరి వరకు సాగదీసిన రాహుల్ ప్రచారంలో ప్రభావం చూపించలేకపోయారు. కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లటంలో విఫలమయ్యారు. బీహార్లో సమస్యలను పట్టించుకోకుండా ఓట్ల చోరీ అంశాన్ని నెత్తిన ఎత్తుకున్నారు. దీని ప్రభావం ఆర్జేడీ మీద కూడా పడింది. టోటల్గా మహాగఠబంధన్కి ఘోర ఓటమిని మూటగట్టింది కాంగ్రెస్. అయితే ఆది నుంచి ఓట్ చోరీపై గురిపెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా మళ్లీ అదే పాట పాడుతోంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓట్ చోరీ జరిగిందంటూ నిరసనలకు దిగింది. ప్రతిపక్షాలకు సంబంధించిన 65 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. మ్యాచ్కు ముందే ఫిక్సింగ్ జరిగితే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుందని ప్రశ్నిస్తున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ బీహార్ ప్రజలపై పైచేయి సాధించారని మండిపడుతున్నారు. మరోవైపు ఓటర్ల తీర్పును అంగీకరించాలన్నారు పూర్నియా ఎంపీ పప్పు యాదవ్. బీహార్ ఓటర్లు తప్పు చేశారని ఎన్డీఏకు పట్టం కట్టడం దురదృష్టకరమన్నారు. थोड़ा इंतजार कर रहे हैं. शुरुआती रुझानों में जरूर लग रहा है कि ज्ञानेश कुमार गुप्ता भारी पड़ रहे हैं बिहार की जनता पर, लेकिन आने वाले कुछ घंटों में स्पष्ट होगा कि बिहार के लोग भारी पड़ेंगे ज्ञानेश कुमार गुप्ता पर या ज्ञानेश कुमार गुप्ता ही भारी पड़ेंगे. देखते हैं, इंतजार कर रहे हैं. मैं बिहार की जनता को तो कम नहीं आंक सकता. उन्होंने पूरा हिम्मत दिखाई है, SIR के बावजूद दिखाई है, वोट चोरी के बावजूद दिखाई है. अब आने वाले घंटों में देखते हैं कि ज्ञानेश कुमार गुप्ता कितने इफेक्टिव हैं. आई एम टॉकिंग अबाउट अ डायरेक्ट स्ट्रेट कॉन्टेस्ट बिटवीन ज्ञानेश कुमार गुप्ता एंड द पीपल ऑफ बिहार. ఇక బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ ఓట్లకు జన్సురాజ్ మజ్లిస్ పార్టీల నుంచి గట్టి దెబ్బ తాకింది. 230 స్థానాల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్సురాజ్ అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. కానీ ఓట్లు చీలటంలో మాత్రం ఎక్స్ ఫ్యాక్టర్ గా నిలిచారు. ఇటు సీమాంచల్లో ఎంజీబీ ఓటు బ్యాంకు గండికొట్టారు మజ్లిస్ పార్టీ క్యాండిడేట్స్. మొత్తానికి జేఎస్పీ మజ్లిస్ పార్టీలు ఈ ఎన్నికల్లో పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మహాగఠబంధన్ ఓట్లను చీల్చి ఎన్డీఏకి లాభం చేకూర్చింది. स्वीकार करना पड़ेगा और ये बिहार के लिए दुर्भाग्य होगा. जनता को मैं कुछ नहीं कह सकता, स्वागत करूंगा, लेकिन बिहार के लिए दुर्भाग्य होगा. गिरिराज सिंह ने कहा है कि डे 1 से ही ये तय था कि अराजकता की सरकार नहीं बनेगी, भ्रष्टाचारियों की. गिरिराज से बड़ा अराजक और उससे बड़ा भ्रष्टाचारी. ఇదిలా ఉంటే బీహార్లో మహాగఠబంధన్ ను సమాధి చేసిన రాహుల్ గాంధీ ఎక్కడా కనిపించకపోవడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. యువనేత లక్ష్యంగా సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఓట్ చోరీ అంటూ పోరాటం చేసే రాహుల్ ఎక్కడని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కాంగ్రెస్ ను సింగిల్ డిజిట్కే పరిమితం చేసిన రాహుల్ ఇకపై ఏం చేస్తారోనని నెట్టింట్లో కార్టూన్లను వైరల్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ స్థానాలకు ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో రాజస్థాన్లోని అంతాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి నరేష్ మీనా లీడ్లో ఉన్నారు. జార్ఖండ్లోని ఘట్సిలాలో జేఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పంజాబ్లోని తారన్ బైపోల్ ఫలితాల్లో ఆప్ క్యాండిడేట్ హర్మిత్ ఆధిక్యంలో ఉన్నారు. మిజోరాంలోని దంపాలో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్తంగ్ లీడ్లో ఉన్నారు. ఒడిశాలోని నౌఫాడాలో బీజేపీ అభ్యర్థి, జమ్మూ కాశ్మీర్లోని పడ్మాంలో ఒమర్ టీమ్, నగ్రోటాలో బీజేపీ క్యాండిడేట్ లీడ్లో ఉన్నారు. మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు వెలువడనున్నాయి.